గత వైసీపీ తీసుకొచ్చిన మద్యం పాలసీ విషయంలో అవకతవకలు జరిగాయి, కోట్ల రూపాయల స్కాములు జరిగాయని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో కోర్టు వారు ప్రభుత్వంకి అక్షింతలు వేసినట్లు తెలుస్తుంది. మొదటగా ఎంపీలో హోమ్ మినిస్టర్ గారికి ఈ కేసు వివరాలు అందించాను, పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పుకొచ్చారు. దాని తర్వాత సెప్టెంబర్లోనే సిట్ వేసి విచారణ కూడా ఆదేశించారు. దాని నిమిత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, అదేవిధంగా విజయసాయి రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. విజయసాయి రెడ్డి కూడా మీడియా ముఖంగా అందరినీ బయటకు లాగుతానంటూ ఆయనేవో కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కోర్టు ముందు ఉంచినప్పుడు కోర్టు వారు కొన్ని ప్రశ్నలు అడిగారంట. ఈ కేసు విషయంలో మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఎంత డబ్బు సీజ్ చేశారు, ఎన్ని పత్రాలు సీజ్ చేశారు, 3,200 కోట్ల రూపాయలు స్కామ్ అని రాశారు, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా రాశారు, పోనీ ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి అయినా ఏవైనా నివేదిక తీసుకున్నారా, దానిపైన ఆయన సంతకం ఉందా అని కూడా అడిగిందంట. వాస్తవానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పైన ఆయన చెప్తున్నట్లు రాస్తూ ఈ డబ్బంతా జగన్కే చేర్చాను, వాళ్ళ సన్నిహితులకే చేర్చానని రాస్తూ ఆయన సంతకం పెట్టమన్నారు. ఆయన ఎగ్రీ అవ్వలేదు కాబట్టి దానికి సంతకం పెట్టలేదు. ఆ సంతకం పెట్టలేని పేపరే కోర్టుకు సబ్మిట్ చేశారు. దీనిపైన కోర్టు సీరియస్ అయింది, అక్షంతలు వేసింది. ప్రభుత్వంకి ఈ రోజుకి కూడా ఎటువంటి ఆధారం దొరకలేదు. ఏదో చూపించి వాళ్ళ ఎల్లో మీడియాలో, వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పార్టీ నాయకుల చేత బురద జల్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.